చార్మి పిటిషన్ పై కాసేపట్లో హైకోర్టులో విచారణ జరగనుంది. పూర్తి డీటెయిల్స్ శర్మ అందిస్తారు. శర్మ, చార్మి పిటిషన్ ఎన్ని గంటలకు విచారణకు రానుంది? చార్మి అందులో పెట్టిన వాదనలకు ఏ విధంగా రెస్పాన్స్ ఉండే అవకాశం, ముఖ్యంగా లాయర్ని తీసుకెళ్లే అవకాశానికి సంబంధించి, రెండోది బలవంతపు బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నారనే దానికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిటిషన్ ఉంది కదా? హైకోర్టు మెట్లెక్కినటువంటి చార్మి మరి సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరవుతుందా లేదా, లేదంటే సిట్ అధికారులే ఆమె దగ్గరికి వెళ్లి విచారిస్తారా? ప్రస్తుతం ఇదే సస్పెన్స్ కొనసాగుతుంది. మరో గంట పాటు ఈ సస్పెన్స్ ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. 10:45 ప్రాంతంలో చార్మి దాఖలు చేసినటువంటి పిటిషన్ పైన విచారణ మొదలవుతుంది. అంటే మొదట చార్మి తరపు లాయర్ వాదనలు వినిపిస్తారు. ఆమె ప్రధానంగా అభ్యంతరం చెప్తోంది. ఇప్పటి వరకు 12 మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లకు నోటీసులు జారీ చేశారు. చార్మి రేపు విచారణకు హాజరు కావాలి. అయితే ఆమె నోటీసులు అందుకున్న తర్వాత తాను నేరుగా సిట్ కార్యాలయానికే వస్తాను అని చెప్పారు. కానీ మళ్ళీ నిన్న అనూహ్యంగా హైకోర్టును ఆమె, ఎందుకంటే ఒక మహిళను విచారించేటువంటి సమయంలో ఆమె ఎంచుకున్నటువంటి ప్రాంతం లేదంటే ఆమెకు నచ్చినటువంటి ప్రాంతంలో మాత్రమే విచారణ జరపాలి. అలాగే ఆమె రెప్యుటేషన్, పూర్తిగా తన రెప్యుటేషన్ దెబ్బతింటుంది. తన ఏవైతే 4-5 రోజులుగా విచారణ జరుగుతున్నటువంటి వాళ్ళ నుంచి బ్లడ్ శాంపుల్స్ కానీ అలాగే ఇతర శాంపుల్స్ అన్ని కూడా బలవంతంగా సేకరిస్తున్నారనేటువంటి అంశం ఉంది. కాబట్టి అది పూర్తిగా చట్ట విరుద్ధం అనేటువంటి విషయాన్ని చెప్పారు. తాను షూటింగ్ కు వెళ్లేటువంటి సందర్భంలో ఒంటరిగా ఎక్కడికి కూడా వెళ్లను, తాను డ్రగ్స్ తీసుకునేటువంటి అలవాటు లేదు, అలాగే అలాంటి ఆల్కహాల్ కూడా తీసుకున్నటువంటి సందర్భము లేదు, ఒంటరిగా వెళ్ళని సందర్భాలే ఉన్నాయి. కాబట్టి తనను అనూహ్యంగా ఈ కేసులో ఒక వర్గం ఇరికించి నోటీసులు ఇప్పించినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అలాగే తాను విచారణ సమయంలో తన దగ్గర తన న్యాయవాది ఉండాలని కూడా ఆమె కోర్టును అభ్యర్థించినటువంటి పరిస్థితి. మరి దీనికి సమాధానాలు అయితే నిన్న అకున్ సబర్వాల్ ప్రెస్ మీట్ లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. బలవంతంగా ఆ ఇద్దరు మహిళలను విచారించేటువంటి అవకాశం ఉండదు, వాళ్లకు నచ్చినటువంటి ప్లేస్ లోనే విచారణ జరుపుతాం. కానీ చార్మి తండ్రి చాలా స్పష్టంగా చెప్పారు, సిట్ కార్యాలయానికి చార్మి వస్తుందనేటువంటి విషయం చెప్పారు. కాబట్టి తాము ఆ ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఆయన చూపించినటువంటి పరిస్థితి. ఇక బ్లడ్ శాంపుల్స్ కానీ ఇతర శాంపుల్స్ కి సంబంధించి కానీ బలవంతంగా ఎవరి నుంచి కూడా తాము తీసుకోలేదు. పూరి జగన్నాథ్ గాని సుబ్బరాజు గాని స్వచ్ఛందంగానే వాళ్ళు ఆ బ్లడ్ శాంపుల్, గోళ్లు అలాగే వెంట్రుకలు, తల వెంట్రుకలు కూడా వాళ్లే స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎవరైతే ఇవ్వని వాళ్ళు ఉన్నారో కేసు డైరీలో చాలా స్పష్టంగా వీళ్లు నిరాకరిస్తున్నారు అనేటువంటి విషయం చాలా స్పష్టంగా రాస్తున్నామని చెప్పారు. నిన్న నవదీప్ను విచారించినటువంటి సమయంలో కూడా ఆయన నిరాకరించారు శాంపుల్స్ ఇవ్వడానికి. ఆ విషయాన్ని కూడా కేసు డైరీలో ప్రముఖంగా ప్రస్తావించినటువంటి పరిస్థితి. ఈ అంశాలన్నీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వాదనలో చార్మి తరపు లాయర్ ఇవే అంశాలను ప్రధానంగా వాదించబోతున్నారు. మరి కౌంటర్ కు సంబంధించి 4 ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అలాగే సూపరింటెండెంట్, ఈ 4కి సంబంధించినటువంటి కౌంటర్లు కూడా దాఖలవుతాయి. వాళ్ల తరపు లాయర్లు కూడా వాదనలు వినిపిస్తారు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో బలవంతము చేసే ప్రసక్తే లేదు అనేటువంటిది నిన్న చాలా స్పష్టంగా అకున్ సబర్వాల్ పేర్కొన్నారు. కాబట్టి మరి దాని విషయంలో ఈ పిటిషనర్ చార్మి తరపు లాయర్ వాదనల విషయాన్ని విన్న తర్వాత కోర్టు ఏ రకమైనటువంటి ఉత్తర్వులు వెల్లడిస్తుందనేటువంటిది చూడాలి. రేపే చార్మి సిట్ విచారణను ఎదుర్కోబోతున్న సందర్భంలో ఇవాళ హైకోర్టులో ఈ పిటిషన్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. అటు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాలయం వైపు నిన్నటి వరకు చూసినటువంటి అందరూ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇతర వ్యక్తులు కానీ ఇవాళ హైకోర్టు వైపు చూస్తున్నారు. చార్మి విషయంలో ఏం జరగబోతోంది, చార్మియే నేరుగా సిట్ కార్యాలయానికి వెళుతుందా, సిట్ అధికారులే ఆమె దగ్గరికి వస్తారా? ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే 1 గంట పాటు వేచి చూడాల్సిందే. కోర్టు స్టూడియో. థాంక్యూ శర్మ.